హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ అనేది అదిరిపోయిందండి. మన నాగ్ సార్ అయితే ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడు. ముఖ్యంగా మన ప్రియాకి ఇంకా మన శ్రీజాకి బాగా చేసిండు. అసలు వాళ్ళ పొగర్ అనేది ఈరోజు పోయింది. నాగ్ సార్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన క్యాప్టెన్సీ టాస్క్ అనేది తీసుకొచ్చి ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. బర్నీ గారు, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు, మీకు అన్ఫేర్ అనిపించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేరంటే, సంచాలక్ చెప్పగానే అది ఎంపైర్ చెప్పగానే నేనేం అడగలేను, తనే నిర్ణయమే కదా సార్, ఆఖరి నిర్ణయం అని అంటాడు. ఓకే, అది నిర్ణయమే, కానీ అక్కడ అన్యాయం జరిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాల్సింది కదా అని సార్ అంటాడు. తర్వాత తిను క్యాప్టెన్ వచ్చేసి మన డేమన్ పవన్ అంటారు, లేదు సార్ న్యాయంగానే గెలిచాను నేను అని అంటాడు. తర్వాత 2 వీడియోలు ప్లే చేస్తాడు అనమాట. తను డేమన్ పవనే రుద్దుతాడు. యాక్చువల్లీ డేమన్ పవనే అవుట్ కావాలి ఆ రౌండ్లో, కానీ తను కవర్ చేయడానికి మన బర్నీ గారిని అవుట్ చేస్తాడు అనమాట. అక్కడ దొరికిపోయింది. తర్వాత ఇంకో వీడియో గిట ప్లే చేస్తారు. ఆ వీడియోలో వచ్చేసి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నది ఉంటుంది. అది మన డేమన్ పవన్ వచ్చేసి అక్కడ చెప్పేసాను అనమాట, సార్ నాకు ఈ బ్యాచ్ వద్దు సార్, నేను అన్ఫేర్గా ఆడాను కాబట్టి నాకు ఈ బ్యాచ్ వద్దంటే మన నాగ్ సార్ అంటాడు, అప్రిషియేట్ చేసి గుడ్ డిసిజన్, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్తాడనమాట. అక్కడ మన శ్రీజ గారు లేచి, సార్ అది కాదు సార్, మీరు క్యాప్టెన్సీ అన్నప్పుడు కొందరు తప్పు చేసే గిట మీరు క్యాప్టెన్సీ కొనసాగించారు కదా, అలాగే తినని ఎందుకు తీశారు సార్ అంటే, అక్కడ అన్ఫేర్ అని జరిగింది కదమ్మా, అందుకని తీసేసామని నాకు సార్ గట్టిగా చెప్పేశాను అనమాట. చెప్పేసి మీకు మళ్ళా పెడతాము గేమ్ అని చెప్పేసి గారిని బాగా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా ఆడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, అందరితో కలిసిపోతున్నారు అని చెప్తే మన సంజన గారు అంటారు, నా ట్రైనింగే అని చెప్తారు. తర్వాత ఫ్లోరా గారు, సంజన గారు, మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారు, బాగా దొంగతనాలు కూడా చేస్తున్నారు అని వాళ్ళని గిట్ట అప్రిషియేట్ చేస్తారు. మళ్ళీ ఇమాన్యుయల్ గారి గిట్ట కొంచెం అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా ఆడుతున్నావు కానీ కొంచెం ఎమోషనల్ అవుతున్నావు, ఫ్రెండ్షిప్ కోసం అవుతున్నావు, కొంచెం నీ గురించి నువ్వు ఆలోచించి నీ గురించి నువ్వు ఆట ఆడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్తారు. రాము గురించి అడుగుతారు. రాము గిట సైలెంట్ కిల్లర్, నువ్వు ఇలా చేసావు, మౌనంగా ఉండి నువ్వు ఓనర్ అయిపోయావు అని తను చెప్పేశారు. తర్వాత మన తనుజ గారికి అప్రిషియేట్ చేస్తా, చాలా బాగా ఆడావమ్మా, కానీ నువ్వు ఎమోషనల్గా చాలా కంట్రోల్ చేసుకోవాలి అని. శ్రీజాకి ఇంకా ప్రియాకి చాలా ఇన్సల్ట్ అయితే బాగా అయింది. వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోవాలి మేము ఇంత చాలా వర్స్గా నెగటివ్గా పోతుంది బయట అని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ గేమ్ అనేది చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటారు, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వీక్ వాళ్ళకిట ఎలిమినేట్ అయిపోతారు. శ్రీజాకి అయితే చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది, తూ అనడం, మన నాగ్ సార్ గారి ప్రతి దాంట్లో మధ్యలో వస్తావు నువ్వు అని అనడం కానీ, ప్రియా గారికి తను చేసిన పొరపాట్లన్నీ చూపించడం, సుమార్ గారి జాకెట్ అనేది అతను కొడితే ఈమె అవుట్ అని చెప్తుంది, అక్కడ పొరపాటు చేస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ ఒక మిస్టేక్ చేస్తే అది గిట తను రైట్ చేసింది, అంటే మీరు ఓనర్స్ చేసే రైట్, టెన్నర్స్ చేసే రాంగా అని అక్కడ గిట ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే నేనే రైట్ అని చేస్తూనే ఉంటుంది ఆ ప్రియ అయితే. తర్వాత నాకు సరికి విసుకొచ్చి కూర్చో అమ్మ నువ్వు అని చెప్తాను. హరీష్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. మీ వైఫ్తో నేను మాట్లాడాము, మీ వైఫ్ చెప్పింది మీరు చాలా మంచిగా ఉండాలి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండమని చెప్పారు, రొమాంటిక్గా ఉండమని చెప్పారు, అలాగే మీరు మంచిగా తిని మేము ఇక్కడ చాలా బాగున్నామని చెప్పింది, ఇప్పటి నుంచి మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారో దాని గురించి ఆలోచించానని చెప్పింది అని నాకు సార్ కొంచెం మోటివేట్ చేసినట్లు హరీష్ గారికి కొంచెం ఇచ్చిందనమాట. తను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిండు పాపం. కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి కొంచెం ఫుడ్ మానేశారు కదా, వాళ్ళ ఇంటి గురించి ఆలోచించారు. ఇది ఒక మోటివేషన్ లాగా ఉండి తన గేమ్ అనేది చాలా బాగా ఆడుతుండొచ్చు. తర్వాత నాకు సార్ వచ్చేసి ఒక బాంబు వేసిండు, వీళ్ళకు టెన్నర్స్ ఓనర్స్ స్వైప్ అయిపోవాలి అని అనేసరికి మన సంజన గారు వచ్చేసి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. కనిపిస్తుంది మన టెన్నర్స్ ఫ్యూచర్ ఏంటో ఎలా చేస్తుందో అని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. లెట్స్ సీ వాచింగ్ మై వీడియో.